అవుట్సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగ భద్రత సమాన పనికి సమాన వేతనం అందించాలి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్. ఈరోజు అయితే శ్రీకాకుళంలోని ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ కార్మికులు అయితే ఈరోజు రోడ్డు ఎక్కి ధర్నా అయితే చేయడం జరుగుతుంది. అసలు ఎందుకు రోడ్డు ఎక్కారంటే వాళ్ళు ఇప్పటికే యాజమాన్యం సకాలంలోనైతే జీతాలు చెల్లించడం లేదు, అదేవిధంగాను వాళ్ళు పనికి తగినటువంటి వేతనం కూడా చెల్లించడం లేదు అంటున్నారు. అంతేకాదు ఇప్పటికే ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వాటిని విరమించుకొని ఆర్టీసీని అవుట్ సోర్సింగ్లో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడాను వారి పనికి భద్రత కల్పించాలంటూ వాళ్ళైతే రోడ్డు ఎక్కారు. ఒకసారి వాళ్ళ మాటలో తెలుసుకుందాం. ఇప్పటికే ఆర్టీసీ ప్రైవేటీకరణ చేశారనేటువంటి వార్తలు వచ్చాయి. అదేవిధంగాను ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నాయి, అన్ని కూడా ప్రైవేట్ యాజమాన్యానికే ఇస్తున్నారు అంటున్నారు. దానిపైన మీరు స్పందన? లేదు సార్, ఇప్పుడు ఆర్టీసీలో ఆ ప్రైవేటీకరణ అనేది మొదలుపెట్టారు. ఈ ప్రైవేటీకరణలో భాగంగా ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులని కొనుగోలు చేస్తామని ప్రకటించారు. ఈ ఆర్టీసీ ప్రస్తుతానికి 750 బస్సులు కొనుగోలు చేసింది. దానికి ఒక 10 డిపోలని ప్రైవేటీకరణ అప్పచెప్పింది. అందులో రెగ్యులర్ ఉద్యోగుల్ని వేరే డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు, వేరే డిపోకి పంపిస్తారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే రోడ్డు ఎక్కే పరిస్థితి వస్తుందండి. ఇన్ని సంవత్సరాలు సంస్థను నమ్ముకొని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ రోడ్డుని పడే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం మీద అందరూ నమ్మకం పెట్టుకున్నాం. ఒకవేళ ఆర్టీసీ బస్సులే కొనుగోలు చేస్తే, ఆర్టీసీ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేస్తే మా అందరికీ ఉద్యోగ భద్రత వస్తుందండి. అలాగే ఈ ఆర్టీసీ ప్రైవేటీకరణ అనేది రద్దు చేయలే విధంగా మేము 26 జిల్లాల్లో ఈరోజు ధర్నాలు నిర్వహించాం. వచ్చే వారం రోజుల తర్వాత 26 జిల్లాల నుంచి కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇస్తాం. అలాగే ఇంకో 15 డేస్ తర్వాత వచ్చే నెల జూలై 27వ తారీఖు విజయవాడలో రాష్ట్ర ధర్నా అనేది మేము నిర్వహించుకున్నాము. మేము రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీసీ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నాలు అనేవి నిర్వహిస్తున్నాము. దానికి 26 జిల్లాల నుంచి సుమారు 2000 నుంచి 3000 మందితో రాష్ట్ర ధర్నా నిర్వహించాం. మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల బాధల్ని కూటమి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఆప్కోసలైన కల్పనని, మమ్మల్ని కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇవ్వాలని ఈ యొక్క సుమన్ టీవీ ద్వారా మేము కోరుతున్నామండి. ఈ ప్రైవేటీకరణ వల్ల మొదటి నష్టపోయేది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులేనండి. మళ్ళీ చెప్తున్నాము, మాకు కూటమి ప్రభుత్వం మీద చాలా నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, ఆర్టీసీ మినిస్టర్ గారి మీద మాకెంతో నమ్మకం మీద ఈ స్త్రీశక్తిలో కూడా భాగంగా రెగ్యులర్ ఉద్యోగులతో పాటు సమానంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మేము పనిచేస్తున్నాం. అదే విధంగా మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదు. కనీసం బస్ పాస్ కూడా 25 కిలోమీటర్లు ఇస్తున్నారండి. బయట వికలాంగులకు ఫ్రీ ఇచ్చారు, స్త్రీలకు ఫ్రీ ఇచ్చారు. ఆర్టీసీలో పనిచేస్తున్న ఈ 10,000 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే ప్రభుత్వానికి భారం అయిపోయారని ఈ విధంగా మేము చెప్పుకొస్తున్నాము. మాకు బస్సు ఎక్కే పరిస్థితి కూడా లేదు. మాకు ఈ కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకొని అవుట్ సోర్సింగ్ ఆర్టీసీలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇప్పించే విధంగా లేదా ఆప్కోసలో కలిపితే మమ్మల్ని ఉద్యోగ భద్రత వస్తుందండి. ఎంతమంది అవుట్ సోర్సింగ్ లో కార్మికులు ఉన్నారు? ఇప్పుడు ఎంతమంది భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళే పరిస్థితి వచ్చింది? సుమారు ఏపీఎస్ఆర్టీసీలో రాష్ట్ర వ్యాప్తంగా 8,000 పైచీలకు అవుట్ సోర్సింగ్ కార్మికులు 4 జోన్ల వర్క్షాప్లు, 4 జోన్లో ఉన్నటువంటి వివిధ విభాగాల్లో అన్ని కేటగిరీలో పనిచేస్తున్నారు. అయితే వీరందరికీ కూడాను ఇచ్చే జీతాలు చాలా తక్కువ. అలాగే కాంట్రాక్టుల విధానం ద్వారా వీళ్ళకి జీతాలు ఇస్తున్నారు. అలాగే ఈ మధ్యన తీసుకున్నటువంటి ప్రభుత్వం ఏదో నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రైవేటీకరణలో భాగంగా ఇప్పటికే 12 డిపోలు అనేవి స్వస్థపలడం జరిగింది. ఆ 12 డిపోలు ఉన్నటువంటి కార్మికులు చాలా పెద్ద ఎత్తున నష్టపోయారండి. అదే రెగ్యులర్ ఉద్యోగులు అయితే వేరే డిపోకి కానీ లేదా వేరే డిపార్ట్మెంట్కి కానీ మళ్ళిస్తారు. కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మాత్రం కుటుంబాలతో సుమారు అందరూ కూడా 500 మంది, 500 నుంచి 600 లోపు ఈ 12 డిపోలు ఉండే కుటుంబాలు రోడ్డు మీద పడిపోయిన పరిస్థితి వచ్చిందండి. అవి విద్యాధరపురం, కర్నూలుపేట 2 డిపో, నెల్లూరు 1 డిపో, ఇలా చూసుకుంటే 12 డిపోలు దాదాపు ప్రైవేటీకరణ భాగమైపోయింది. అలాగే రేపు మాపో శ్రీకాకుళం 2 డిపో కూడా ప్రైవేటీకరణలో భాగంగా ఉందని చెప్పి తెలుస్తుంది. అయితే వీటన్నిటిని కూడా మేము మా యూనియన్ తరపు నుంచి మేము కోరుకునేది ఏంటంటే, కూటమి ప్రభుత్వం నమ్మకం పెట్టుకున్నాం. అవుట్ సోర్సింగ్ కార్మికుల పరిస్థితిని అర్థం చేసుకొని కార్మికులకి ఏదైతే రావాల్సిన ఉద్యోగ భద్రత కల్పించి మిగతా పొరుగు సేవల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులు ఏ విధంగా జీతభత్యాలు చెల్లిస్తున్నారో అదే విధమైన పాలసీని ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ కార్మికులు కూడా వర్తింపజేయాలని కోరుతున్నాము. అలాగే సంస్థలో ఎన్నో ఏళ్ళగా పనిచేస్తున్నటువంటి ఆన్ కాల్ డ్రైవర్లు, హైర్ బస్సు డ్రైవర్లు కూడా ఎటువంటి ప్రమాద బీమా లేకుండా పనిచేస్తున్నారు. ఏమైనా యాక్సిడెంట్లు అయినా వారి కుటుంబానికి ఎటువంటి బీమా సౌకర్యం కానీ ఏమీ లేదు. అలాగే పిఎఫ్ సౌకర్యాలు కూడా లేవు. ఎన్నో ఏళ్ళగా వాళ్ళు కూడా ఎన్నో శ్రమించి పనిచేస్తున్నారు. ఇలా సంస్థలో పనిచేసే అన్ని సెక్షన్ల కార్మికులు అందరికీ కూడా కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని మీ విధంగా కోరుకుంటున్నామండి. నా పేరు ముత్యాలరావు, ఏపీఎస్ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర
రాష్ట్ర అధ్యక్షులు. చూశారు కదా, ఎంతో దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ కార్మికులకి ఆర్టీసీ ఉచిత ప్రయాణం లేదు అంటూ, వారి పనికి తగినటువంటి వేతనం కూడా కల్పించలేదంటూ ఈరోజు రోడ్డెక్కారు. అయితే ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తున్నారు, దాన్ని నిలిపివేయండి, మా బతుకులు అంధకారంలోకి నెట్టివేయొద్దు అంటూ ఈరోజు ఆర్టీసీ సుమారు 8,000 మంది కార్మికులు అయితే ఈరోజు రోడ్డున వారి తాలూకా జీవితాలు పడబోతున్నాయంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి చూద్దాం వారికి న్యాయం జరుగుతుందా జరగటం లేదా వేచి చూద్దాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.